అమరావతి రాజధానిలోనే హెచ్ఆర్సి లోకాయుక్త కమిషన్ కొనసాగిస్తాము అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. గత జగ్లక్ ప్రభుత్వంలో 3 రాజధానులంటూ కర్నూలులో న్యాయ రాజధాని, ఋషికొండలో పాలనా రాజధాని, ఇక అమరావతిలో అసెంబ్లీ అంటూ 3 ముక్కలు చేశాడు. ఆ సమయంలో ఈ హెచ్ఆర్సీని లోకాయుక్త కమిషనరేట్ను కూడా కర్నూలుకి వేసుకుపోతారని అందరూ భావించారు. అక్కడైతే కార్యాలయాలు పెట్టడానికి కూడా కనీసం బిల్డింగ్లు కూడా ఎక్కడ శంకుస్థాపన కూడా చేయలేదు. హైకోర్టును కూడా తరలిస్తా అన్నాడు, కానీ ఇదేమి రిక్షాలో వేసుకుని పోయేది కాదు కాబట్టి ఆ కర్నూలులో కనీసం గట్టిగా ఒక 2 లక్షల చదరపు స్క్వేర్ మీటర్స్ కూడా దొరికే అవకాశం లేదు కాబట్టి అటు తరలించింది లేదు, సచ్చింది లేదు. హైకోర్టుని పీకడం అంటే అంత ఈజీగా వేసుకుపోవడం కాదు, దానికి చాలా కార్యక్రమం ఉంది. సుప్రీంకోర్టు కూడా అనుమతించాలి, చట్టాల్లో సవరణలు కూడా చేయాలి. ఇక తాజాగా ఈ హెచ్ఆర్సి, ఈ మానవ హక్కుల కమిషన్ తర్వాత లోకాయుక్త కమిషనరేట్ మీద ఒక లాయరు హైకోర్టులో వేసిన పిల్కి సమాధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. అమరావతిలోనే ఈ 2 కార్యాలయాలు కొనసాగబోతా ఉన్నాయి. వీటి భవనాలు కూడా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ కార్యాలయాలకు కూడా అమరావతి రాజధానిలో శంకుస్థాపన జరగబోతా ఉంది. ఆ కార్యాలయాలు ఎక్కడ వస్తాయి అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.